హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు కొన్ని వెజిటేబుల్స్ కోద్దాం అనుకుంటున్నానండి. ఇది కూడా చిన్న హార్వెస్ట్. కొన్ని ఆకుకూరలు కూడా ఉన్నాయి, గోబీ కూడా ఉందండి, సొరకాయ కూడా కాసింది. పొట్ల ఈ మా తోటలో ఇదే ఫస్ట్ టైం అండి. చిన్న పొట్లకాయలు కాసినాయి కానీ ఇదే ఫస్ట్ టైము. పొట్లకాయ చూడు ఎంత బాగా కాసిందా, ఎంత పొడిగా కాసిందో చూడండి. మనం ఇంట్లో ఆర్గానిక్ గా పండించుకుంటే ఎంత మంచిగా వచ్చిందో చూడండి. దీంట్లో నేను పశువుల ఎరువు ఆర్గానిక్ గా పశువుల ఎరువు, మళ్ళీ బియ్యం కడిగిన నీళ్లు, కొంచెం వెజిటేబుల్ వేస్టేజ్ కూడా అంతా వేస్తానండి. చూడండి, మనం వేసుకున్నప్పుడు ఎంత మనకి కాసే లోపలికి ఎంత ఆనందం అనిపిస్తుందోను. చూడండి ఎంత పొడుగు కాసిందో చూడండి. ఇది హార్వెస్ట్ చేసేస్తాను ఈరోజు. చిన్నవి కాసినాయి కానీ అది వరకు ఇదే ఫస్ట్ టైం అండి నాకు కూడా కాయడము. కానీ చిన్న తొట్టేనండి, చూపి ఇట్లా చూపి, ఇది చిన్న తొట్టేనండి నాకు. ఇక్కడ టమాటాలు కూడా కాసినాయండి. చూడండి ఎంత రెడ్ కలర్ లో టమాటాలు వచ్చినాయను, మంచిగాను. కోసేస్తానండి ఈరోజు టమాటాలు. అక్కడ కూడా ఉన్నాయి టమాటా, కోసేస్తా. రెడ్ కలర్ లో వస్తే చాలా సంతోషం. రెడ్ కలర్ లో ఇక్కడ పాలకూర ఉందండి. ఇది కొంచెం పనగంటాకు కూడా ఉంది, కోసేస్తాను. ముల్లంగాకు కూడా ఉంది, కోసేస్తానండి. తోటకూర కూడా కొంచెం అక్కడక్కడ ఉంది, కోసేస్తాను. చూడండి మనకి ఆ పాలకూర ఎంత మంచిగా వచ్చిందోను. చూడండి ఎంత పాలకూర వచ్చిందను. ఇంకా అక్కడ కూడా ఉందండి, కానీ ఈ రోజుకి ఇది కోసుకున్నాను. ఇప్పుడు పొనగంటాకు కోస్తానండి. పొనగంటాకు కూడా ఉంది, కొంచెం అక్కడక్కడ కోసేస్తున్నాను. ఇదిగో పొనగంటాకు అంతా ఉందండి, కోసేస్తాను అక్కడక్కడ. పొనగంటాకు ఒక్కరు వేసుకున్న అక్కడక్కడ వచ్చేస్తుందండి తొట్టుల్లోనూ. మామూలుగా నేనే చాలా ఎక్కువ అవుతుందని చాలా దగ్గరలో తీసేసాను పొనగంటాకు. ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉందండి, కొన్ని పచ్చిమిర్చి కూడా కోసేసుకుంటాను. కోసుకుంటా వచ్చేస్తాను. అక్కడక్కడ పొనగంటాకు కూడా ఉంది కదా, అది కూడా కోసేస్తాను. ముల్లంగాకు కూడా ఉంది, కోసేస్తానండి. ఇక్కడ కరేపాకు కూడా ఉందండి, కరేపాకు కూడా కొంచెం కోసుకుంటున్నాను. చిన్న చెట్టే కదా, కొంచెం కోస్తున్నాను నేను. కొంచెం కోసుకుంటున్నాను. అక్కడ కొంచెం ఉంది. ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి, కొన్ని చిక్కుడుకాయలు అక్కడక్కడ ఉన్నాయి, కోసుకొని వచ్చేస్తున్నాను. చిక్కుడుకాయలు కూడాను నేను ఊరికి పోయే ముందుగా కోసానండి, మళ్ళీ ఇప్పుడు వచ్చి కోస్తున్నాను. ఆకుకూరలు బాగానే ఉన్నాయి, ఇప్పుడు కోసేస్తున్నాను అక్కడక్కడ. ఇగో ఇక్కడ కూడా కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి, కోసేస్తున్నాను. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, చిన్న బీరకాయ. ఇదిగో చూడండి, చిన్న బీరకాయ మళ్ళీ వేసున్నాను. బీరకాయ బీరెత్తనాలు ఇంకా రాలేదు. పొనగంటాకు ఇంత కోసుకున్నాను, ఇంకా ఉంది అక్కడక్కడ, కానీ సరిపోతుంది కదా. పాలకూర ఇది కూడా కోసాను. చుక్కకూర కూడా ఉందండి. ఇదిగో చుక్కకూర కూడా చూడండి, ఇక్కడ కూడా ఉంది చుక్కకూర. కానీ ఇంకొక రోజు కోసుకోవచ్చులని వదిలేసాను. ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది చుక్కకూర, ఆడ కూడా ఉంది చుక్కకూర. ఇంకొక రోజు కోసుకోవచ్చు అని వదిలేసానండి. ఇక్కడ టమోటాలు చూడండి ఎంత లాభం వచ్చిందో. టమోటాను, ఈ టమాటా చూడండి ఎంత లాభం వచ్చిందో. టట్టడా నన్నట్టు వచ్చేసింది ఇది. చూడు ఎంత లాభం వచ్చిందో. బాగా వచ్చినాయి, అక్కడ బాగా వచ్చినాయి, ఇక్కడ బాగా వచ్చినాయి టమాటాలు. ఇంకా ఇగోండి టమాటాలు, ఇంకా చాలా ఉన్నాయి టమాటాలు. ఇగో ఇక్కడంతా ఉన్నాయి, ఇగో ఇక్కడంతా ఉన్నాయి టమాటాలు. అంతా అన్ని దగ్గరలో ఉన్నాయండి టమాటాలు, కానీ ఇంకా కచ్చాగా ఉన్నాయండి. కొంచెం దోరి కొంచెం ఎరడాలుగా వచ్చి కోసేస్తున్నాను ఈ రోజుకి. ఇక్కడ కూడా దీని లోపల కూడా చూడండి ఎన్ని టమాటాలు ఉన్నాయోనో. సాటుకు కూడా కనపడలేదు.
ఇదిగో చాలా టమోటాలు ఉన్నాయండి. ఇక్కడ గోవీ చూడండి ఎంత బాగా వచ్చిందోను. మళ్ళీ హార్వెస్ట్కి 2 వచ్చినాయండి ఇవి. కానీ ఈరోజు కోయినండి ఇవి, తర్వాతకి వస్తాను. కోసేటప్పుడు మళ్ళీ వీడియో చూపిస్తాను. ఈరోజు ఎంత బాగా వచ్చినాయి చూడు, మొత్తగా వచ్చినాయి బాగా గోవీ. ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయండి, కానీ చిన్నవే ఉన్నాయి వంకాయలు, ఇంకా పెద్దవి కాలేదు. ఇది చిన్న వంకాయలేను. మళ్ళీ కోస్తాను. ఇక్కడ ముల్లంగి కూడా చూడండి ఎంత బాగా వచ్చిందాను, ఇంత తాజాగా ఉంది ఆకు. కానీ ఇంకొక రోజు కోసుకుంటానండి. ముల్లంగి ఆకు కోసుకొని ఫ్రై చేసుకోవచ్చు, అందుకని ఇంక ఇప్పుడు కోయటం లేదు. ఇక్కడ కూడా పాలకూర ఉందండి, ఇంకొంచెం పాలకూర కోసేస్తున్నాను. ఇక్కడ కూడా ఉంది పాలకూర, తోటకూర కూడా ఉంది ఆడాడ కోసేస్తాను. కొంచెం తోటకూర కూడా ఉందండి, కోసేస్తున్నాను. ఇక్కడ దానిమ్మకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. దానిమ్మకాయలు మంచిగా వచ్చినాయి. నేను ఊరికి పోతే కవర్ కట్టానండి, పిల్లలు కోసేస్తారేమోనని అన్ని కవర్లు కట్టిపోయాను. అందుకని ఇప్పుడు కవర్ తీసేసాను. ఇది ఎంత బాగున్నాయో చూడండి. తోటకూర ఇక్కడ గంగవల్లాకు కూడా ఉందండి, కోసేస్తున్నాను గంగవల్లాకు కూడాను. ఇక్కడ బొబ్బరి చిక్కుడు కూడా ఉన్నాయండి, కొన్ని కోసేస్తున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయి, కానీ కొన్నే కాసినాయి, ఎక్కువ ఏం కాయలేదు. కొన్నే ఉన్నాయి. ఇక్కడ కూడా అది కొన్నే ఉన్నాయి. ఇది ఫస్ట్లో బాగా కాసింది, ఎందుకన్నా మళ్ళీ రావాలా. దీంట్లో చిన్న తొట్టులోనే పుదీనా వేసున్నానండి, అక్కడక్కడ వేసున్నాను, కానీ ఇది చిన్న తొట్టులోనే వేసాను. ఎంత బాగొస్తుందో చూడండి పుదీనా. ఇక్కడ ఎర్ర తోటకూర కూడా అండి, ఇదిగో ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇదిగో మొన్న వేసాను చాలా గింజలు, కానీ అక్కడక్కడే వచ్చింది ఈ ఎర్ర తోటకూర. వస్తుంది ఇప్పుడు కూడాను. ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి, కోస్తున్నాను చిక్కుడుకాయలు కూడాను. కొన్నే ఉన్నాయి చిక్కుడుకాయలు, కోసేస్తున్నాను. ఇక్కడ కొత్తిమీర కూడా మళ్ళీ వేసానండి, అన్నీను గింజలు వేస్తున్నాను. మళ్ళీ వస్తున్నాయి కొత్తిమీర. ఇది ఆలు అండి, ఇక్కడ పక్కన ఆలు కూడా ఉంది. ఆ కాకరకాయ కూడా వేస్తున్నాను, వస్తుంది. అక్కడ కూడా వేస్తున్నాను కాకరకాయ, చిన్న చిట్టి కాకరకాయ అది. ఇది కూడా ఇంకా ఇది 1 వీక్ అయిందండి గింజలు వేసి. ఇప్పుడు మళ్ళీ 1 వీక్ కొంచెం అంత చిన్నగా వచ్చినాయి. ఇక్కడ కూడా పనగంటాకు ఉంది, కొన్ని చిక్కుడుకాయలు కూడా ఇక్కడ కూడా ఉన్నాయి, కోసేస్తున్నాను. చిక్కుడుకాయలు చూడు, ఇదిగో చూడు ఎంత బాగా వచ్చినాయి చిక్కుడుకాయలు చూడు. అప్పో ఈ తీగంతా ఇదేనే మనకు కనపడలేదు కానీ చూడు చిక్కుడుకాయలు. చెర్రీ టమాటా అండి, ఇదే ఫస్ట్ టైం వేస్తున్నాను. ఇదిగో చిన్న బుడ్డయి అట్లాగే తినేయచ్చండి మనము, బాగుంటుంది మంచిగాను. చూడు ఎల్లో కలర్లో వచ్చినాయి టమాటా, ఎల్లో కలర్లో వచ్చినాయి అన్ని బుడ్డి టమాటా, ఇంత చిన్న టమాటాలు వచ్చినాయి. బాగుంది, తినేయచ్చండి. ఇదే ఫస్ట్ టైం చిన్న చెర్రీ టమాటా. ఇక్కడ సొరకాయ కూడా ఉందండి, సొరకాయ కూడా కోసేస్తాను. ఇదిగో సొరకాయ ఒక్కటి, సొరకాయ కాసింది. కొన్ని చెర్రీ కూడా ఉన్నాయి, ఈసారి ఉంచున్నారు. బాగుంది, సిజెట్ ఐడియా పెట్టున్నాను. అన్నట్టు బాగా వచ్చింది సొరకాయ. అదొరకు పొడిగ్గా వచ్చింది, ఇది కొంచెం చిన్నదిగా వచ్చింది. కొంచెం మల్బరీ కూడా 2 కోసుకుంటానండి, ఇంకా అవి బ్లాక్లో రాలేదు. కానీ మా వాళ్ళకి చెప్పే లోపలికి
టీవీలో పెట్టాలి అని అనే లోపలికి 2 ఉంచారు. ఉంచుతానని, లేకపోతే చల్లగా ఒకటి వచ్చేది కోసేసేది నోట్లో వేసుకునేది వెళ్ళేది. ఇక్కడ 2 దొండకాయలు కూడా ఉన్నాయండి, కోసేస్తున్నాను. ఇదంతా అప్పుడు కట్ చేసాం కదా, ఇవి 2 వచ్చింది. ఇంకా ఎగురు పెట్టుకొని వస్తుంది ఇప్పుడు ఇదంతా నిగురు పెట్టుకొని వస్తుంది ఇంకాను. చూడండి దోసకాయలు ఎట్లా కాస్తున్నాయో. ఇది చిన్నదే కదా తొట్టి, ఇట్లా చూడండి. మనం ఇచ్చే వాటికి ఫెర్టిలైజర్ పట్టి మనకి చెట్లు కాయలు కూడా మంచిగా వస్తాయండి. కానీ చిన్న తొట్టులోనే చూడు దోసకాయలు కూడా ఎట్లా వస్తున్నాయను. ఇక్కడ దోసకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయి చిన్న తొట్టులో. మనము పశువుల ఎరువు కూడా ఈ చిన్న తొట్టుల్లోనే పశువులు అక్కడక్కడ కొన్ని అన్నిట్లో వేస్తానండి, కొంచెంగాను. బియ్యం కడిగిన నీళ్ళు, ఉల్లిపరక అన్నీ వేస్తానండి. అందువల్ల మనకు చిన్న తొట్టుల్లోనే మంచిగా కాయలు కూడా కాస్తాయి. చూడండి, మీరే చూడండి, నేను చిన్న తొట్టుల్లోనే వేసుంటాను. చూడు, ఇది రాడిష్ కోసేద్దాం. పువ్వు వచ్చేస్తుంది, కానీ విత్తనం ఏమన్నా వస్తుందేమో. ఉంచేద్దామా? ఇది తెలియదండి నాకు, కానీ మొల్లంగా అంటున్నారు. కానీ ఎట్లా చేయాలో కూడా, అది ఫ్రై చేసుకోవాలో ఎట్లా చేయాలో కూడా తెలియదు నాకు. మీకు ఏమైనా తెలిస్తే ఒకసారి కామెంట్లో పెట్టండి. నేనైతే ఇప్పుడు కోసేసాను. మొన్న కూడా కోసానండి, కానీ తీసినవి అట్లాగే ఉన్నాయి, ఫ్రిడ్జ్లోనే పెట్టున్నాను. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. అంజీర్ చూడండి, ఇంకా ఇవి పండలేదండి, ఇంకా పండలేదు, పచ్చగానే ఉన్నాయి. కానీ బాగా వచ్చినాయి కదా చిన్న తొట్టుకేను. అప్పుడు చిన్నవిగా ఉన్నాయి, ఇప్పుడు కొంచెం పెద్దవి. ఇంకా మళ్ళీ పండినప్పుడు కోసుకోవాలి. ఓకే, హాయ్ అండి. ఇదిగో ఇదేనండి మా చిన్న హార్వెస్ట్. ఇదిగో ఇది పనగంటాకు, కొంచెం తోటకూర కోసుకున్నానండి, కొంచెం పాలకూర, ఇది ఒక ముల్లంగి కోసానండి, కొన్ని చిక్కుడుకాయలు, సొరకాయ కూడా కోసుకున్నాను, కొన్ని టమోటాలు, కొన్ని పచ్చిమిర్చి కూడా కోసుకున్నానండి. ఈ రోజుటి వరకు పొట్లకాయ ఒకటి కోసానండి. ఈరోజు మా హార్వెస్ట్లో ఇదేనండి, పొట్లకాయే ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్గా. మంచిగా అనిపించింది పొట్లకాయ కాసేటప్పటికి, మనకి మంచిగా అనిపించింది. ఇది ఎప్పుడు కాయలేదు కదా, చిన్నవి కాసేది. ఇది పొడుగ్గా మనకి షాపుల్లో తెచ్చుకుంటాం కదా, మనకి ఇంట్లో కాసిందో కాయదో అనుకున్నాను, కానీ కాసింది. ఓకే అండి, ఇదే మా చిన్న హార్వెస్ట్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి, ఇంకో హార్వెస్ట్లో కలుసుకుందాం. ఓకే, బాయ్ అండి.